అబ్రాడ్ స్టడీస్ కోసం ప్లాన్ చేద్దాం అనుకొని ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని కన్ఫ్యూజన్ లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసం. చాలా మంది స్టూడెంట్స్ కి అకాడమిక్స్ లో బిలో 60% ఉంటుంది. బ్యాక్లాగ్స్ కూడా ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో అబ్రాడ్ యూనివర్సిటీ అడ్మిషన్ వస్తుందా? టాపర్స్ మాత్రమే అబ్రాడ్ వెళ్ళగలరు అనే మిత్ లో చాలా మంది ఉన్నారు. యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కి కూడా మోర్ దాన్ థౌజండ్స్ ఆఫ్ అబ్రాడ్ యూనివర్సిటీస్ ఆఫర్స్ ఇస్తున్నాయి. కొన్ని ఫ్యామిలీస్ లో ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చాలా వీక్ గా ఉంటుంది. యూనివర్సిటీ ఫీ పేమెంట్ చేయడానికి కూడా సేవింగ్స్ ఉండవు. అలాంటి స్టూడెంట్స్ అబ్రాడ్ స్టడీస్ ప్లాన్ చేయగలరా? అబ్రాడ్ స్టడీస్ రిచ్ వాళ్ళకనే కాదు, ఎడ్యుకేషన్ లోన్, స్కాలర్షిప్స్, పార్ట్ టైం జాబ్స్ వల్ల మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కూడా ఓవర్సీస్ స్టడీస్ చేస్తున్నారు. మీ యూనివర్సిటీ ఫీస్ ఎడ్యుకేషన్ లోన్ నుండి పే చేసుకునేలాగా బ్యాంక్స్ ఆప్షన్స్ ఇస్తున్నాయి. సో మీ పేరెంట్స్ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోకుండానే ప్లాన్ చేసుకోవచ్చు. అబ్రాడ్ స్టడీస్ అంటే ఐఎల్స్, టోఫెల్, జిఆర్ కంపల్సరీ అంటారు కదా. ఈ ఎగ్జామ్స్ రాయకపోతే అడ్మిషన్స్ పాసిబులా? మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే ఎలాంటి ఎగ్జామ్స్ తీసుకోకుండానే అడ్మిషన్స్ అండ్ వీసాస్ ఈజీగా వస్తున్నాయి ఇప్పుడు. అబ్రాడ్ వెళ్ళిపోయి పార్ట్ టైమ్స్ చేసుకుంటూ యూనివర్సిటీ ఫీ పేమెంట్ చేసుకోవటం పాసిబులా? ప్రెసెంట్ ఉన్న స్టూడెంట్ లోకి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ యూనివర్సిటీ ఫీ అంటే కష్టమే, కానీ మీరు లోన్ నుండి ఫీ పేమెంట్ చేసుకొని లోన్ రీపేమెంట్, పార్ట్ టైం జాబ్స్ అండ్ హాలిడే టైంలో ఫుల్ టైం జాబ్ చేసుకుంటూ క్లియర్ చేసుకోగలరని చెప్పొచ్చు. ఇండియాలోనే జాబ్ రావట్లేదు. మాస్టర్స్ అయిపోయినాక యూకేలో జాబ్ వస్తుందా? డిగ్రీ ఉంటే జాబ్ ఆటోమేటిక్ గా రాదు. ఎలాంటి కంపెనీ రిక్రూటర్ అయినా మీ డిగ్రీ కన్నా ముందు స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ చూస్తారు. ఇవి అబ్రాడ్ యూనివర్సిటీస్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆటోమేటిక్ గా వస్తాయి. ఎలా అంటే అబ్రాడ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎక్కువ టైం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రాక్టికల్ ల్యాబ్ పైనే టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇలాంటి డౌట్స్ ఎన్నో ఉండి ఉండొచ్చు. మీ కన్ఫ్యూజన్ అండ్ డౌట్స్ కి మీరు డిస్ప్లే పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా డైరెక్ట్ మెసేజ్ ఆర్ కామెంట్ చేయండి అండ్ ఈజీగా డౌట్స్ క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ.